ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా E20 ఫ్యూయల్ గురించి బాగా చర్చ జరుగుతోంది. E20 పెట్రోల్ అంటే సాధారణ పెట్రోల్లో 20% ఇథనాల్ ను కలుపుతారు. దీన్నే E20 పెట్రోల్ అని పిలుస్తారు. ఈ పెట్రోల్ కారణంగా 2023కు ముందు తయారైన బైకులు, కార్లకు ప్రమాదం జరుగుతుందనే పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. హైదరాబాద్లో ఏప్రిల్ 1 నుంచి E20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అందుబాటులోకి వస్తుందని, పాత వాహనాలకు ఈ ఫ్యూయల్ ప్రమాదకరంగా మారనుందని వస్తున్న వార్తల నేపథ్యంలో చాలా మంది వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంత? నిజంగానే E20 పెట్రోల్ పాత వాహనాలకు డ్యామేజ్ చేస్తుందా అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. E20 పెట్రోల్ వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి రైతులకు మద్దతు ధర లభిస్తుంది. ఎందుకంటే ఇథనాల్ తయారయ్యేది ఈ పంటల నుంచే. చక్కెర పరిశ్రమ ఉప ఉత్పత్తి అయిన మొలాసిస్ నుంచి నేరుగా ఇథనాల్ తయారు చేస్తారు. మొక్కజొన్నలోని స్టార్చ్ ను గ్లూకోజ్ గా మార్చుతారు. ఆ తర్వాత ప్రత్యేకమైన పద్ధతి ద్వారా ఇథనాల్ తయారు చేస్తారు. ఈ విధంగా E20 పెట్రోల్ ద్వారా వ్యవసాయ రంగానికి ఊతం లభించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తుంది. ఇదే సమయంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. నీతి ఆయోగ్ చేసిన సర్వే ప్రకారం పెట్రోల్తో పోలిస్తే చెరుకుతో తయారైన ఇథనాల్ వినియోగంతో 65%, మొక్కజొన్నతో తయారైన ఇథనాల్ వల్ల 50% తక్కువ కర్బన ఉద్గారాలు వెలువడుతాయని పరిశోధనల్లో తేలింది. E20 ఇంధన వినియోగం వేగవంతం కావడం సహా డ్రైవింగ్ సామర్థ్యం కూడా మెరుగుపడినట్లు వెల్లడైంది. అలాగే పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ 84.4తో పోలిస్తే ఇథనాల్ ఆక్టేన్ రేటింగ్ గరిష్టంగా 108.5 ఉంటుంది. అంటే E20 పెట్రోల్ అనేది హై కంప్రెషన్ ఇంజన్స్ కి అనుకూలంగా ఉంటుంది. పట్టణాల్లో డ్రైవింగ్ అనుభవం మెరుగవుతుందని రుజువైంది. పెట్రోల్లో ఇథనాల్ కలిపే ప్రక్రియను కేంద్రం కొన్నేళ్ల ముందు నుంచే ప్రారంభించింది. 2014-15 నుంచి పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల సుమారు 1.50 లక్షల కోట్ల రూపాయల విలువైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆదా చేసినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇథనాల్ సేకరణ ద్వారా 1.20 లక్షల కోట్ల రూపాయలు రైతుల చెంతకు చేరడంతో పాటు ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించింది. అయితే 2021 నుంచే దీనికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. మొదట 2022 జూన్లోనే 10% ఇథనాల్ కలపాలని నిర్ణయించింది. కానీ అనుకున్న దానికంటే ముందే మార్చిలోనే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్లో ఇథనాల్ 14.60% మిక్స్ చేసేలా చర్యలు తీసుకుంది. 2024 నుంచి 2025లో నవంబర్, ఫిబ్రవరి మధ్య 17.98% చేరింది. 2030 నాటికి పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ 20% చేర్చాలనే లక్ష్యం పెట్టుకున్నా 2022లోనే దాన్ని 2025-2026కు సవరించారు. ఫలితంగా ఏప్రిల్ 1 నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉండనుంది. అంతేకాదు మరికొద్ది రోజుల్లో E25 పెట్రోల్ తీసుకురావడంతో పాటు 2030 నాటికి పెట్రోల్లో 30% ఇథనాల్ కి కలపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇథనాల్ గురించి కేంద్రం చెబుతున్న విషయాలు అటుంచితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెరుకు, మొక్కజొన్న రైతులు ఎక్కువగా ఇథనాల్ వినియోగానికే తమ పంటను విక్రయించే అవకాశం ఉంది. మిగతా రైతులు కూడా ఈ పంటలు వేయడానికి ఆసక్తి చూపించొచ్చు. దీనివల్ల సంబంధిత ఆహార పదార్థాల ధరలు పెరగొచ్చు. ముఖ్యంగా చెరుకు పంటలు ఎక్కువగా నీరు కావాల్సి ఉంటుంది. వరుసగా ఆ పంటలు వేయడం వల్ల భూసారం దెబ్బతినే అవకాశం ఉంది. లీటర్ ఇథనాల్ తయారీకి సుమారు 2800 లీటర్లకు పైగా నీరు అవసరమవుతుంది. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటొచ్చు. దీంతో పాటు ఇథనాల్ నీటిని గ్రహించే స్వభావం ఉండడం వల్ల స్టెయిన్లెస్ స్టీల్ ప్రత్యేక బంకర్లు కావాలి. సరఫరాలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అటు పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇథనాల్ వల్ల మైలేజ్ పడిపోవడం, పాత వాహనాల ఇంజన్ దెబ్బతిని సామర్థ్యం తగ్గిపోతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇథనాల్ వినియోగంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అవన్నీ నిరాధారమైనవిగా పేర్కొంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్తో ఎలాంటి ఇంజన్ సమస్యలు తలెత్తవని వెల్లడించింది. 1,00,000 కిలోమీటర్ మేర సాంప్రదాయ E20 ఇంధనం కలిపిన వాహనాలకు జరిపిన పరీక్షలో పవర్, టార్క్, ఇంధన సామర్థ్యంలో గణనీయమైన తేడాలు కనిపించలేదని తెలిపింది. ఆటో
ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు పరిశోధనలు చేసినట్లు వెల్లడించింది. ఆ పరిశీలనలలో పెట్రోల్ ఇంధనాల మిశ్రమం కారణంగా ఇంజిన్ దెబ్బతిన్న సంకేతాలు ఏమీ లేవని స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు 2023 నుంచి తయారైన వాహనాల ఇంజన్లను E20 పెట్రోల్కు అనుగుణంగానే డిజైన్ చేశారు. కాబట్టి ఆయా వాహనాల్లో పెద్దగా ఇబ్బందులేవీ లేవని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. దీనివల్ల పాత వాహనాల్లో కొంతమేర అంటే 3 నుంచి 7% మైలేజీలో తగ్గుదల కనిపించవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి అని చెబుతున్నారు. 2023కు ముందు తయారైన వాహనాల్లో ఫ్యూయల్ పైపులు, రబ్బర్ భాగాలు, ప్లాస్టిక్ కంపోనెంట్లు E20కు పూర్తిగా అనుకూలంగా ఉండొచ్చు. ఇథనాల్కు కొన్ని ప్రత్యేక గుణాలున్నాయి. ఇది తేమను ఎక్కువగా తీసుకుంటుంది. అలాగే కొన్ని రబ్బర్, ప్లాస్టిక్ భాగాలను నెమ్మదిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇది మినహాయిస్తే ఇతర సమస్యలేవీ రావని కేంద్రం చెబుతుంది. ఇక కాలుష్యం పెరుగుతూ ఉండడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాల కారణంగా ముడి చమురు ధరల్లో అస్థిరత నెలకొంది. ఈ పరిణామాల దృష్ట్యా దిగుమతులు తగ్గించుకొని దేశీయంగానే ఇంధన వనరులు సమకూర్చుకోవాలి. అందుకోసం E20 పెట్రోల్ వినియోగించడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆటో నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల యజమానులు ఫ్యూయల్ పైపులు, సీల్స్ లాంటి భాగాలను E20కి అనుకూలంగా మార్చుకోవడం మంచిదని అంటున్నారు. అలాగే ఫ్యూయల్ ఫిల్టర్లను టైం టు టైం మార్చడం మంచిది. ఇథనాల్ వల్ల ట్యాంకులోని మలినాలు కదిలే అవకాశం ఉండడంతో ఫిల్టర్ క్లాట్ కావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్యాంక్ కంప్లీట్గా ఖాళీ అయ్యేంత వరకు ఉంచకూడదు. ట్యాంక్ ఖాళీగా ఉంటే తేమ ఎక్కువగా చేరి ఫ్యూయల్ క్వాలిటీ తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కనీసం హాఫ్ ట్యాంక్ వరకు ఫ్యూయల్ ఉంచుకోవాలని సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.